ప్రస్తుతం హోరాహోరీగా మనకి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అశ్వారావుపేట ఈ యొక్క డివిజన్లో ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే ఉందో అంటే ఒకరికొకరు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇరు వర్గాలు కూడా ఎవరికి వారు గెలుపు కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఎన్నికలు అనేది జరగలేదు. తొలిసారి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు జరగడంతో అందరూ కూడా ప్రతిష్టాత్మక తీసుకున్నారు. అంటే అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ, ఈ అన్ని పార్టీలు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో తమ గెలుపు కోసం అంటే తీవ్రంగా కసరత్తు జరుగుతూ ఉన్నాయి, ఒత్తులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం అశ్వారావుపేట 22వ నియోజకవర్గంలో ఉన్నాం. జుజ్జులపు శ్రీరామ్మూర్తి గారు, ఈ శ్రీరామ్మూర్తి గారితో పాటు మనం ఉన్నాం. అంటే ఈ లీడర్ ప్రోగ్రాంలో ఆయన అంటే ఈ యొక్క ప్రాంతంలో ఏం చేయదలుచుకున్నారు, ఆయన ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఆయన గెలిపిస్తుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన ముందడుగు వేస్తూ ఆయన ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. అంటే మన లీడర్ ప్రోగ్రాం ద్వారా ఆయన పరిచయం చేసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటి, ఈ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు గుర్తించారు, ఆయన ప్రచారంలోకి వెళ్తుంటే ఎటువంటి ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు చంద్రశేఖర్ అండి, V5 జిల్లా స్టేట్ రిపోర్టర్గా చదువుతున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి లీడర్ ప్రోగ్రామ్ అనేటువంటి నడుస్తూ ఉంది. ఈ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా అంటే మీరు అసలు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, నా పేరు జుజ్జుల శ్రీరామ్మూర్తి. నేను 22వ వార్డులో పోటీ చేస్తున్నాను కౌన్సిలర్గా. నాకు టీడీపీ ప్లస్ బీఆర్ఎస్ నాకు మద్దతు ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ టికెట్ నాకు ఇవ్వడానికి కారణం మా జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు గారు, అదేవిధంగా ఇన్ఛార్జి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్షనాగేశ్వరరావు గారు, అదేవిధంగా తాటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులందరూ, మా పేర్లు కాదు అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. చేసి నేను గెలుస్తారనే ఆలోచనతోనే నాకు మొట్టమొదటిసారిగా నాకు టికెట్ ఈ ఏరియాలో ఫస్ట్ టికెట్ నాకే ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక నేను ఈ రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటంటే, నేను సింగరేణిలో ఒక 20 సంవత్సరాలు నేను కార్మిక నాయకుడిగా పనిచేశాను. వివిధ దశల్లో నేను లాస్ట్కి సత్తుపల్లి 2010లో వచ్చాను. 10లో వచ్చి అక్కడ మరి కార్మిక సమస్యల మీద నేను ముందుండి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాటం చేయడం వలన నాకు అక్కడ అప్పుడు ఉన్నటువంటి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంలో పనిచేశాను. నేను తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంలో నన్ను అక్కడ సెక్రటరీగా నియమించడం జరిగింది సార్, కిట్ సెక్రటరీగా. అక్కడ ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. మంచిగా అందరి కార్మిక సమస్యల మీద మరి అలుపెరగిన పోరాటం చేసిన ఎన్నో హక్కులు నేను సాధించి పెట్టడం జరిగింది. క్వార్టర్స్ కానివ్వండి, అక్కడ అప్పుడు లోకల్లో కార్మికులు తక్కువగా ఉండేది. మనకి కొత్తగూడెం నుంచి ఎక్కువ మంది కార్మికులు సత్తుపల్లికి వచ్చే అవకాశం ఉండేది. క్వార్టర్స్ లేవు సత్తుపల్లిలో. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఉద్యమం లేవదీసి మరి కార్మికుల తరఫున పోరాటం చేసి బస్సులు అక్కడి నుంచి మన కొత్తగూడెం నుంచి ఈ కార్మికులు డ్యూటీకి రావడం కోసం సత్తుపల్లికి కంపెనీ బస్సు పెట్టించి ఏర్పాటు చేశాం. 2 బస్సులు పెట్టి ఆ 2 బస్సులలో కార్మికులు రావడం, మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోగానే వాళ్ళు వెళ్ళడం, ఇట్లా జరిగేది. అది ఫస్ట్ నేను సాధించిన ఘన విజయాలలో అదొకటిగా చెప్పుకోవచ్చు. ఒక బస్సుని ఏర్పాటు చేయడం అంటే కార్మికులకి డ్యూటీకి కొత్తగూడెం నుంచి మరి సత్తుపల్లికి మామూలు విషయం కాదు. అది అందరూ కూడా కార్మికులు అది నేను ఎప్పుడైతే సాధించానో ఇక అప్పటి నుంచి కూడా నా కార్మికులు నా వెన్నంటే ఉన్నారు. నేను దిగిపోయేంత వరకు కూడా ఎన్నో సమస్యలు, క్వార్టర్స్ లేవు, క్వార్టర్స్ కోసం కూడా మరి ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో పోరాటాలు చేస్తేనే మళ్ళీ అక్కడ సత్తుపల్లిలో క్వార్టర్స్ని నియమించడం జరిగింది. అది కూడా అందుకే కార్మికులు నేను ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే నన్ను చాలా ఆత్మీయుడిగా ఆత్మీయుల్లా చూసుకుంటూ ఉంటారు. నేను వెళ్తే వాళ్ళు చాలా ఆనందపడతారు, నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎన్నో హక్కులు నేను సాధించి పెట్టాను వాళ్ళకి. ఇప్పుడు అనుకుంటారు, అన్న మీరు లేరు, మీరు రిటైర్డ్ అయిపోయారు, మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, నీలాంటి నాయకులు పుట్టుకు రావాలని చెప్పి ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి నేనేంటంటే నేను ఇక్కడ రిటైర్డ్ అయిన తర్వాత 2022లో నేను ఇక్కడ రిటైర్డ్ అయ్యాను.
రిటైర్డ్ అయ్యి ఇంటికి వచ్చాను. ఇది మా పుట్టినిల్లు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. ఈ ఊరికి నేను ఎటు పోయి వచ్చినా, నేను నెల రోజులకు ఒకసారి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి గాలి పీల్చుకుని వెళ్తే నాకు 10 రోజుల వరకు ఒక రకమైన ఎనర్జీ ఉండేది. దాని మీద నేను అందుకే ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నా చేతనైనంత వరకు ఈ 3 సంవత్సరాలలో ఏదో ఒక సేవ చేస్తూ ఏదైనా పేద ప్రజలు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తామనో ఆర్థికంగా. అదేవిధంగా ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ చదువు కోసం నా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నా. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేనేంటంటే మనకి ఏదో మన వృధాబత్తిగా చేసేది కాదు. ఏదన్నా ఒక పదం అంటూ ఉంటే మనం గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ఊరిని బాగు చేయొచ్చు. బాగు చేయడానికి మనకి చాలా వెసులుబాటు ఉంటుంది. మనం సొంతంగా పెట్టాలంటే మనకు అంత శక్తి లేదు. ఏదో చిన్న చిన్నవి చేయగలుగుతుంది తప్ప పెద్ద పెద్దవి చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. అందుకే ఏదన్నా ఒక పదవి మనకు ఉంటే ఈ ఊరికి మనం మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను సరే నాకున్నటువంటి ఉద్యోగం చేసి ఏదో విధంగా నేను కొంత మంచిగా ఉన్నాను, పిల్లల్ని చదివించుకున్నాను, అంతా మంచి వెల్ సెటిల్డ్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఊరికి ఏదో చేయాలని ఒక తపనతోనే నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా కారణం అది. అందరిలాగానే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదో ఖమ్మంలో మరి హైదరాబాద్ ఇల్లు కట్టుకొని అక్కడ జీవిస్తున్నారు. కానీ నాకేంటంటే ఈ ఊరి మీద ఉన్న ప్రేమతోనే నేను ఇక్కడ రావడం జరిగింది. ఎవరు చేస్తాం కాదు, ఈ ఊరికి పుట్టి పెరిగాము. ఈ ఊరు మనల్ని ఎంతో మంచిగా చూసింది. ఈ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు. అందరూ కూడా నా బంధువులే. మామలు, అక్కలు, తమ్ముళ్ళు, మరి అత్తలు, బాబాయిలు, మరి పెదనాళ్ళు, చిన్నాళ్ళు అంతా కూడా బంధువులు. ఎందుకంటే మా అమ్మ ఈ నార్లపాటి వాళ్ళ ఆడపడుచు. దానివల్ల అంత బంధుత్వమే. ఇక్కడ వేరేటోళ్ళు ఎవరు లేరు. దాని మీద నాకేంటంటే ఈ ఊరి మీద ఉన్నటువంటి ఆప్యాయత, గౌరవం, దాంతోనే నేను ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండడానికి కారణం కూడా అదే. ఎవరు శాశ్వతం కాదు. నేను చనిపోతే రేపొద్దున వీళ్ళంతా నన్ను మరి తీసుకెళ్ళాలి, నన్ను ఇది చేసినా కూడా వీళ్ళందరూ నన్ను బాగా చూస్తారని ఆలోచనతోనే నేను రావడం జరిగింది. ఆ ఒక్కటే నేను దానికోసమే చెప్పి నేను ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. నేను పోయే లోపలైనా ఎవరికి శాశ్వతం కాదు ఈ భూమి మీద. మనం ఉన్నంతకాలం ఏదో ఒకటి చేస్తే మనం చనిపోయినా కూడా బతికుండాలనే ఉద్దేశం ఒక్కటే. దానితోనే నేను రావడం జరిగింది. దాని ఉద్దేశంతోనే ఈ కౌన్సిలర్గా పోటీ చేయడం కూడా కారణం అదే. ఎందుకంటే ఈ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు బాగలేవు, తర్వాత వాటర్ సరిగా లేదు. ఒక్కో ఏరియాలో పొద్దున్న నేను మార్నింగ్ వాక్ వెళ్ళి చూస్తే, ప్రచారానికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అది ఒక్కో ఏరియాలో అసలు నీళ్ళు లేవు. బాగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ నీళ్ళే రావట్లేదు. రోజు ఒకసారి కూడా ఏదో ఒక టైంలో వస్తుంది. పాపం వీళ్ళంతా రెక్కాడితే డొక్కాడినటువంటి ప్రజలు, ఈ పేరాయిగూడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడదు తప్ప వీళ్ళందరూ కూడా పనులు పోయే పరిస్థితి. ఆ టైంకి నీళ్ళు లేక వాళ్ళు ఇప్పుడు కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. సరిపోవట్లేదు, వాటర్ సప్లై సరిపడా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అర్ధరాత్రి చూస్తే లైటింగ్ లేదు, మరి రోడ్లు అసలు బాగలేవు. మరి అవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా బాగా పూర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా గుడిసెలలో నివసించే జనజీవనంలో ఉన్నటువంటి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ప్రజలు. ఇప్పుడు కూడా చిన్న చిన్న గుడిసెలు, కొంత అయితే గ్యారాలు కట్టుకొని ఉంటున్నారు. హృదయ విదారకంగా అయితే ఉంది నాకైతే చూస్తుంటే. డేరాలలో జీవనం గడుపుతూ ఉన్నారు ఇప్పుడు కూడా. మరి అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇల్లు ఎటు పోయినా ఎటు వచ్చినా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రజలు చాలా అవస్థపడుతూ ఉన్నారు. ఆ ఇల్లు కూడా నేనైనా గెలిస్తే, ఇక్కడ ఈ ప్రజలు నన్ను గెలిపిస్తే ఇక్కడ ఇల్లు కంపల్సరీగా న్యాయంగా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాం. ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత ప్రతిదీ కూడా మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపాలిటీలో మరి అది చేయకుండా, జీవో పాస్ చేయకుండా ఒక్క పైసా కూడా బయటికి రాదు. మున్సిపాలిటీ కౌన్సిల్లో తీర్మానం అయిన తర్వాతనే ఏదైనా మరి ఏ నిధులు వచ్చినా కూడా మున్సిపాలిటీ నుంచి వస్తాయి. కాబట్టి మున్సిపాలిటీలో నేను కౌన్సిలర్గా ఉన్నట్టయితే కంపల్సరిగా నా ప్రజల కోసం, నా పేరాయగూడెం ప్రజల కోసం నా వంతు కృషి చేస్తాను. నా వంతు పోరాటం చేస్తా. కృషి కూడా కాదు, రాని పక్షంలో పోరాటం చేసి తీసుకొచ్చేటటువంటి నాకు, ఎందుకంటే నాకు ఉద్యమంలో పనిచేసినాడు కాబట్టి నాకు పోరాట పటిమ ఎక్కువ ఉంది. కాబట్టి నేను పోరాటం చేసి అన్నీ సాధించుకున్న. ఏది కూడా దీహిని అడగలే. కార్మికులకు తెలుసు, సింగరేణి కార్మికులు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మీరు సత్తుపల్లిలో ఏ కార్మికుని కదిపినా కూడా నా గురించి కథలు చెప్పుకుంటారు. ఎందుకంటే నేను పోరాటం చేసి సాధించుకున్న తప్ప
అయ్యా అప్ప అని చెప్పి ఎక్కడ కూడా ఎవరిని దేహాన్ని పడిగి తీసుకునేది లేదు. అలాంటి హక్కులు ఎన్నో సాధించాను. నాకు ఒక అవకాశం ఇస్తే మాత్రం పేరాయగూడానికి నేను ఏం చేయాలనేది చేస్తాను. ఇన్ని ఉన్నాయి, ప్రతి ఏరియాలో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. నాకు చూస్తూ ఉంటే ఇవాళ పెళ్లి చేయాలంటే రోడ్డు మీద మరి టెంట్లు వేసుకొని చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మరి ఎందుకు ఇంతటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో నాకు అర్థం కావట్లేదు. నన్ను కౌన్సిలర్గా మీరు చేసినట్టయితే ఇక్కడ నా ఎట్లా వాళ్ళ చేసి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను. నా వంతు కృషిగా నా శక్తి మేరకు నేను కూడా దాంట్లో ఆర్థిక సహాయం కూడా చేసి మరి ఈ ప్రజల కోసం మంచి చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా నన్ను మరి మర్చిపోకుండా గెలిపిస్తే, కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మీ అందరికి కూడా మరి నేను మేలు చేస్తాను. ఈ ఊరి రూపురేఖలను మారుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అయితే మూర్తి గారు, ఇప్పుడు మీరు అన్నారు పుట్టిన ఊరికి నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు ఉన్నటువంటి 22వ వార్డులో డివిజన్లో మీరు పోటీ చేస్తున్నారు కౌన్సిలర్గా. అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎలియన్స్గా ఉన్నటువంటి టీడీపీ ఉన్నారు. ఆ టీడీపీ వర్గాలు మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాయి? అలాగే వారితో పాటు ఇప్పుడు ఈ గెలుపులో వారు మీకు ఏ విధంగా సహకారం అందిస్తున్నారు? ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ టీడీపీ ఫ్యామిలీలు అన్నీ కూడా మరి నాకు వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే వాళ్ళే పోటీ చేసినట్టుగా చూస్తే ఆ ఇంట్లో 5 మనుషులు ఉంటే 5 మనుషులు కూడా నాతోనే పనిచేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. ఒక కుటుంబం ఉందంటే 5 మనుషులు ఉంటే 5 మనుషులు ఏ పని చేయకుండా మరి నా కోసమే వాళ్ళు మరి త్యాగం చేసి పనిచేస్తున్నారు. నేను వాళ్ళకి ఎట్టి సమస్య వచ్చినా కూడా, ఎటువంటి అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళకి మేలు చేయడానికి రుణపడి పనిచేస్తానని చెప్పి చెప్తున్నా సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 22వ వార్డులో ఉన్నటువంటి మూర్తి గారు అంటారు, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మెచ్చా నాగేశ్వరరావు గారు అలాగే తాటి వెంకటేశ్వర గారి సహకారంతో అభివృద్ధి జరిగిందని, రాబోయే రోజులు ఈ మూర్తి గారిని గెలిపిస్తే వారి సహకారంతో గతంలో అంటే అతను ఒక నాయకుడిగా, కార్మిక నాయకుడిగా ఎన్నో ఫలిత పోరాటాలు చేయటం, వారికి కావాల్సినటువంటివి అన్నీ కూడా చేశామంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఈ ఊరికి అంటే గతంలో ఎక్కడో పనిచేశాను కానీ ఇప్పుడు పుట్టినూరులో ఉంటున్నాను, ఈ ఊరికి నేను చేయాల్సింది ఎంతో ఉంది, ఆ సేవ చేయడానికి ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. అయితే ఇంకా మీకు ఈ ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమైనా మీకు సమస్యలు దృష్టికి తీసుకొస్తున్నారా? మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు? సార్, విషయం ఏంటంటే నేను కార్మిక వర్గంలో పనిచేసినప్పుడు నేను ఎన్నో ప్రశంసలు అందుకున్నా సార్. ఇటు కార్మికులతో కానీ ఇటు యాజమాన్యంతో కూడా, యాజమాన్యాన్ని కార్మికులు మధ్యవర్తిగా వారధిగా పనిచేశాను. నేను సింగరేణిలో ఒక కార్మిక శాఖలో అత్యుత్తమైనటువంటి అవార్డు, శ్రమశక్తి అవార్డును నేను పొందడం జరిగింది. ఎంతో సేవ చేస్తే, కార్మికులకి ఎంతో శ్రమ చేస్తే తప్ప, ఎన్నో పోరాటాలు చేస్తే తప్ప అటువంటి అవార్డు దొరకదు. ఎన్నో కార్యక్రమాలు చేసి కార్మికులకి ఎంతో సేవ చేస్తే, ఎన్నో హక్కులు సాధిస్తే తప్ప మరి అటువంటి నాయకత్వానికి వాళ్ళు బలపరిచి ఆ అవార్డు ఇస్తారు. అవార్డుని నేను తీసుకోవడం అనేది నాకు నిజంగా గర్వకారణం. నా లైఫ్లో నేను కార్మిక నాయకుడికి పనిచేసినట్టుకి నాకు అదొక పెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తాను సార్. నాకు ఒక శ్రమశక్తి అవార్డు రావడం అంటే అది మామూలు విషయం కాదు. నా యొక్క కృషికి, నా యొక్క శ్రమకి మరి ఫలితమని నేను కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడ నేను కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. పేరాయగూడెం అంటేనే చిన్న చూపుగా చూశారు ఫస్ట్ నుంచి. మరి ఇది పంచాయతీగా ఏర్పడినప్పుడు కూడా మనం అనుకున్నంత అభివృద్ధి చెందలేదు ఈ పంచాయతీ. అంతా కూడా వేకర్ సెక్షనే ఉంటుంది సార్ ఇక్కడ. మరి వీళ్ళందరికీ కూడా మరి చాలా చేయవలసి ఉంది. మరి ఆ నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, రాబట్టే అవకాశం ఉంది. నిధుల కోసం పోరాటం చేయడమే నా యొక్క ధ్యేయంగా నేను చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక 100 ఇళ్ళు వచ్చినాయి అనుకుందాం సార్. ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు నా ఇక్కడ వేకర్ సెక్షన్ ఏదైతే ఉందో పేరాయగూడెం, ఇప్పుడు మనం పోల్చుకుంటే మరి అసరావుపేటలో కొద్దిగా అంతా ధనవంతులు ఉంటారు, కొద్దిగా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, కొద్దిగా సెటిల్ అయినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళతో ఆ వార్డుతో కాకుండా మరి నా వార్డు ఏంటంటే వేకర్ సెక్షన్, ఇక్కడ అంతా పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళకి 2 ఇళ్ళు ఇస్తే నేను 10 ఇళ్ళు అడిగే అవకాశం నాకు ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పగలను, నాకున్నటువంటి పేదవాడికి అవసరమే కదా ఏం చేసినా కూడా. మరి పేదవాడి కోసం చేయాలన్నప్పుడు వాళ్ళకి 2 ఇళ్ళు ఇస్తే నాకు ఇక్కడ 10 ఇళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కొట్లాడగలను. అవసరమైతే నేను ఉద్యమాల నుంచి వచ్చినాడు కాబట్టి ఉద్యమాన్ని ఆయన నిర్మించి వాళ్ళతో కొట్లాడి తీసుకొచ్చి చేపించే హక్కు నాకు ఉంటుంది కాబట్టి చెప్తున్నా సార్. నన్ను ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే అన్నీ కూడా సాధించడానికి, ఎటువంటి శ్రమ చేయడానికన్నా, ఎటువంటి పోరాటాలు చేయడానికన్నా నేను సిద్ధమని చెప్పి ఇంకా తెలియజేస్తాను సార్.
ఏమంటారంటే ఈ పుట్టినూరికి నేను సేవ చేయడానికి వచ్చాను. దీంతోపాటు కార్మిక నాయకుడిగా అనేక రకమైన ఫలితాలు కానీ సాధించడం, దాంతోపాటు అవార్డు సాధించినటువంటి నేను ఈ ప్రాంతాల్లో చాలామంది పేదలు ఉన్నారు. వీళ్ళందరికీ మౌలిక వసతులు చాలా అవసరం ఉన్నాయి. అందుకని నేను బీఆర్ఎస్ పార్టీ అలాగే టీడీపీ సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఈ 22వ వార్డులో పోటీ చేస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇస్తే కంపల్సరీగా నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి మనకి మూర్తి గారు చెప్తున్నారు. ఏదేమైనా V5 న్యూస్ నుంచి మూర్తి గారికి విజయం వరించాలని ఆశిస్తూ నమస్తే. చంద్రశేఖర్, V5 న్యూస్, పేరాయగూడెం.